దక్షిణాఫ్రికాలోని ఒక చిన్న ఇంట్లో పుస్తకాల మధ్య ఒంటరిగా కూర్చున్న చిన్న ఎలోన్. తన చుట్టూ కలహాలున్నా తన మనసులో మాత్రం అంతరిక్షం, నక్షత్రాలు, రాకెట్లు. తండ్రి దగ్గర నుండి ఎప్పుడూ కఠినమైన మాటలు, వ్యంగ్యాలు. కానీ ఎలోన్ మాత్రం ఒక్క మాట గుర్తుంచుకున్నాడు. ఒకరోజు నా విలువ ప్రపంచం గుర్తిస్తుంది. స్కూల్లో అతన్ని కొట్టేవారు, నవ్వుకునేవారు. ఒకరోజు తీవ్రంగా గాయపరిచారు కూడా. కానీ అతని మనసు మాత్రం విరగలేదు. 18 ఏళ్లకే స్వదేశాన్ని వదిలి ఒక్కడే కెనడాకొచ్చాడు. చేతిలో డబ్బు లేదు, హృదయంలో మాత్రం అగ్ని మాత్రమే. డబ్బుల కోసం బాయిలర్ రూంలో శుభ్రపరిచే పని, రాత్రిళ్ళు యూనివర్సిటీలో చదువు. శరీరం అలసిపోయినా కలలు మాత్రం మరింత పెరిగాయి. ఒక చిన్న అద్దె గదిలో సోదరుడితో కలిసి అతని మొదటి కంపెనీ జిప్ 2 పుట్టింది. అక్కడే ఎలోన్కు మొదటి విజయపు వెలుగు. తర్వాత పేపాల్. ఈసారి ప్రపంచం ఎలోన్ మస్క్ అనే పేరును మొదటిసారి గమనించింది. ఇది కేవలం డబ్బు కాదు, అతని దారిలో తొలి విజయ శిఖరం. స్పేస్ ఎక్స్ స్థాపించిన తర్వాత మొదటి రాకెట్ పేలింది. రెండోది కూడా, మూడోది కూడా. అందరు నవ్వారు. తప్పక ఓడిపోతాడు అన్నారు. 4వ రాకెట్ పేలిపోయింటే స్పేస్ ఎక్స్, టెస్లా అన్నీ ముగిసేవి. ఆఖరి డాలర్ పెట్టి చేసిన పరీక్ష. ఈసారి రాకెట్ ఆకాశాన్ని చీల్చింది. ఇప్పుడు ఎలోన్ మస్క్ టెస్లాతో భూమిని మార్చుతున్నాడు. స్పేస్ ఎక్స్తో భవిష్యత్తు నిర్మిస్తున్నాడు. అతన్ని కడుపుబ్బ నవ్వినవాళ్లే ఇప్పుడు చప్పట్లు కొడుతున్నాడు. కలలు ఉన్నవాడు గెలుస్తాడు, కానీ వదలనివాడు చరిత్ర అవుతాడు.